పుంజులతో పాటుగా దేశీ పెట్టెలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కడక్నాథ్ కూడా మన ఏంటి ఆడ పెట్టెలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన దేశీ కోడి పుంజులు కూడా ఉన్నాయి. వీటి యొక్క గుడ్లు కూడా జనరల్గా సేల్ అవుట్ కూడా చేస్తాము. దాదాపుగా మార్కెట్ ప్రైస్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ తక్కువ. సో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అవి, ఎగ్స్ కానీ వీటి యొక్క మాంసం కూడా కానీ ఎవరైనా కూడా తినొచ్చు. కొంచెం ప్రోటీనస్ ఫుడ్ అంటే ఏదైనా లైక్ ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తే కూడా చాలా బాగుంది. చాలా బాగున్నాయి చూడండి లైవ్గా. ఎంత సార్ దీని యొక్క గుడ్డు? అంటే దేశీ కోడి గుడ్డు మార్కెట్లో దేశీ కోడి 20 రూపాయలు ఉంది. ఇది దాదాపుగా 50 నుండి 60 రూపాయల దాకా ఈ ఒక గుడ్డు కూడా అమ్మడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ దీని గుడ్డు తినడానికైనా వాళ్ళు బ్రీడింగ్ కూడా చేసుకో? మ్యాక్సిమం ఇక్కడైతే మనమే కన్జ్యూమ్ చేస్తున్నాము. ఎండాకాలం కాబట్టి వీటి ఇప్పుడు ఎక్కువ రావు, అది అంటే హీట్ అది కాదు, దాన్ని ఏమంటారు పొదుగేయడం అంటే అది రాదు కాబట్టి ఇప్పుడు జనరల్గా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇందాక వచ్చేటప్పుడు టర్కీ జాతికి సంబంధించిన కోడి కూడా చూశాను, అవి ఎక్కడి నుంచి తెచ్చారు సార్? అది కూడా ఇక్కడ మన రాజేంద్ర నగర్ నుండే తీసుకున్నాం. రాజేంద్ర నగర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ ఉన్నది, అక్కడే ఎక్కువ కలెక్ట్ చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.